హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేస్తున్నాం. చూడండి, ఇక్కడ బూరెలకైతే పిండి రెడీ చేసుకున్నా. ఇక్కడ ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇదేమో పూర్ణానికి రెడీ చేసుకుంటున్నా. ఇక్కడేమో శనగలు పోపు వేయడానికి శనగలు ఉడకబెట్టుకున్నా. మిక్సీ పట్టుకుంటాను ఫస్ట్. ఇదేమో సేమియా కోసం ప్రిపేర్ చేస్తాను, వేయించుతున్నా నేతిలో. ఇదేమో బూరెల కోసం రెడీ చేస్తున్నా. పాకంలో మిక్సీ పట్టుకున్న శనగపప్పు వేసిన. ఇక్కడైతే దేవుని కోసం డెకరేషన్ చేస్తాను. మేము చేస్తే మా బాబాయ్ అయితే అంగడి చేస్తాడు. ఫైనల్ లుక్ అయితే చూపిస్తాం. ఫైనల్గా అయితే ఇలా డెకరేషన్ చేస్తాం సింపుల్గా. ఇక దేవుని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనము హారతితోటి స్టార్ట్ చేస్తున్నాము. సో మా ఆవిడ వచ్చేసి అలా హారతి రెడీ చేసింది. దాని తర్వాత దేవుని కోసం అని చెప్పేసి అక్కడ ఆ ప్లేస్లో కుంకుమ పసుపు వేస్తుంది. దాని తర్వాత ఇంకా అక్కడ కొన్ని రైస్ అలా బియ్యం పోస్తుంది. సో ఫస్ట్ అయితే దేవుని పెట్టుకునే ప్లేస్లో కొద్దిగా బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి అక్కడ నుంచి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ వైట్ క్లాత్ ఉంటుంది కదా, సో ఆ బియ్యం పైన వైట్ క్లాత్ వేసేసి సో నెక్స్ట్ ఇంకా మాకు ఇష్టమైన సో మీకు రివీల్ చేస్తున్నాం మా దేవుడిని మీకు చూపెట్టడానికి. సో మా ఈ చిన్ని మట్టి వినాయకుడిని, మా సిద్ధి వినాయకుడిని సో మా ఇంట్లో అక్కడ ఆ ప్లేస్లో డెకరేషన్ చేసిన ప్లేస్లో మేము అక్కడ పెట్టుకుంటున్నాము. సో ఇది దీని తర్వాత ఇంకా కావాల్సిన అన్ని కార్యక్రమాలన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాము. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము రెడీ చేసిన దండ ఉంటుంది కదా, సో ఆ వినాయకునికి చుట్టూ కింద వేస్తున్నాము. దాని తర్వాత అండ్ దేవుడికి ఎంతో ఇష్టమైన మన దేవుడికి జంజరం వేస్తున్నాం ప్రజెంట్ అయితే. సో అది అటు ఇటుగా ఉంది, బట్ మళ్ళీ మేము సెట్ చేస్తున్నాము. సో దేవుడికి జంజరం వేయడం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత దేవుడికి ఒక్కొక్కటి ఏమైతే మేము తీసుకొచ్చామో పూజ కోసము తనకి ఇష్టమైన అన్నీ కూడా అక్కడ పెడుతున్నాము. సో తనకి ఇష్టమైన మక్కెండ్లు అక్కడ పెట్టాను. ఇది కూడా తనకి ఇష్టమైన ఏలికాయ అంటారన్నమాట. సో అది కూడా దేవుడికి చాలా పవిత్రంగా అది తీసుకొచ్చి పెట్టాల్సిందే. సో అది మేము కూడా ఏలికాయని కూడా పెడుతున్నాము. ఇంకా వాటితో పాటు ఇంకా ఇష్టమైనవి ఉంటాయి కదా, ఫ్రూట్స్ అయినా లడ్డు అయినా ప్రతిదీ కూడా మేము దేవుడికి ఏవైతే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ కూడా అక్కడ పెడుతున్నాము. సో మా బాబుతోటి అక్కడ పెట్టిస్తున్నాము పక్కన. సో దేవుడికి ఇష్టమైనవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి సో మేము ప్రేమగా చేసిన వస్త్రం కూడా సో దేవుడికి వేద్దామని చెప్పేసి రెడీ చేసాము. సో వస్త్రధారణ ఇస్తున్నాము. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా మిగతా కార్యక్రమాలు ఉంటాయి కదా, దేవుడికి మిగతా సమర్పించుకోవాల్సినవి అన్ని రకాల మేము రెడీ చేసిన అన్నీ కూడా ప్రసాదాలు దేవుడి దగ్గర పెడుతున్నాము. సో ఇదైతే బొప్పట్లు అన్నమాట. సో బొప్పట్లు పెట్టేసి అక్కడ పక్కన ఆకు ఉంది కదా, అరటాకులో మిగతా మేము రెడీ చేసిన అన్ని పిండి వంటలు, అన్ని రకాల దేవుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు అవన్నీ పెడుతున్నాము. సో మేము దేవుడి కోసం తీసుకొచ్చిన ఇంకా మిగతా ఉంటాయి కదా, ఏవైతే గరక గడ్డి అని చెప్పేసి, మామిడాకులు అని చెప్పేసి, ఇంకా సీతాఫల ఆకులు, ఫ్రూట్స్ అన్ని రకాలే తీసుకొచ్చి అక్కడ దేవుడి వెనకాల పెడుతున్నాము. సో అది సీతాఫల కాయ, కస్టర్డ్ ఆపిల్ అన్నమాట. సో అది కూడా దేవుడికి చాలా ఇష్టమైనది. దీని తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా ఏవైతే మనకు ఇంపార్టెంట్ ఉన్నాయో సో అవన్నీ కూడా తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం రూపంలో సమర్పిస్తున్నాము. దాని తర్వాత మళ్ళీ ఇంకా మిగతా అంటే 5-6 కాకుండా మిగతా మినిమం ఒక 5 రకాలు కానీ 7 రకాలు కానీ చేయాలి. మేము అంతా కలిపి ఒక 7 రకాల పైన చేసాము. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ దేవుడికి ఇష్టమైన ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాము. సో మళ్ళీ మంగళారతి ఇచ్చేసి మామిడాకులు మంచి మిగతా అన్నీ కూడా మెయిన్గా పూజ చేసుకుందామని చెప్పి రెడీ చేసాము. సో ఇంకా దేవుడికి మెయిన్ పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి సో మేము దేవుడి కోసము తీసుకొచ్చినవన్నీ అగరబస్తులు అని చెప్పేసి హారతి రెడీ చేసుకుంటున్నాము. దాని తర్వాత ఇంకా మెయిన్ కోర్సెస్ అంటే పూజకు సంబంధించిన అన్నీ కూడా కొన్ని మంత్రాలు చదివేసి సో దేవుడికి ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పేసి సో ఈ రకంగా మేము పూజని స్టార్ట్ చేస్తున్నాము.
తర్వాత మళ్ళీ ఇంకా మామిడి తోరణాలతోటి కంకణం కట్టుకుంటున్నమాట ఒకరికొకరము. సో ఇది మన ఎప్పటి నుంచి వస్తున్న మనకి ఇష్టమైన ఆచారము. సో పూజ స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ ఈ మామిడి తోరణాలతో కట్టుకోవడము, కంకణం కట్టుకోవడం ప్రతి ఒక్కరికి మంచి అలవాటు. సో నేను మా బాబుకి కడుతున్నాను. దాని తర్వాత ఇంకా మెయిన్ పూజలోకి వెళ్ళిపోదాము. దీని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి ఈ కంకణాల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుందో సో ఇప్పుడు ఆ మంత్రాలు చదువుకొని ఆ పూజకి వెళ్ళిపోదాము. తను మా అజయ్ అన్నమాట. సో ఇక డెకరేషన్ అంతా తనే చూసుకున్నాడు. ఇంకా తనకు కూడా కంకణం కట్టేసుకొని ఇంకా మెయిన్గా వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో కంకణం అయితే దాదాపుగా అయిపోయింది కట్టుకోవడము. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ సో మా బాబాయ్ అయితే ఇంకా అల్లరి చేస్తున్నా, అక్కడి నుంచి బయటికి రానంటున్నాడు. సో ఫైనల్గా ఇంకా మా మిస్సెస్కి మా ఆవిడకి ఈ తోరణం కట్టేసి ఇంకా మెయిన్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ విఘ్నోపశాంతయే అగజానన పద్మం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం. అన్నీ బాగుండాలని చెప్పేసి దేవుణ్ణి మరోసారి మంచిగా అనుకుని అన్నీ నెరవేర్చాలని చెప్పేసి ఆ లడ్డూని తీసుకెళ్ళి దేవుని దగ్గర పెడుతున్నాము. సో అక్కడ ఆ ప్లేస్లో పెట్టేసిన తర్వాత సో నెక్స్ట్ ఇంకా మిగతా కార్యక్రమం ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి మళ్ళీ వెయిట్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ అయిపోయిందన్నమాట. మంగళారతి కొబ్బరికాయలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా మాకు తోచిన విధంగా మేము మంగళారతి ఇస్తున్నాము, దేవుడికి సమర్పించుకుంటున్నాము మంగళారతి రూపంలో ఈరోజు చేసిందంతా. సో మేము ఇద్దరం ఉండేసరికి మా బాబుని పిలుస్తున్నాము, రా వచ్చి నువ్వు కూడా జాయిన్ అవ్వు అని చెప్పేసి. సో మా బాబు కూడా వచ్చాడు. సో ఫైనల్గా ఇంకా మేము దేవుడికి అన్ని కార్యక్రమాలు అన్నీ చేసేసుకొని అనుకునే నెరవేరాలని చెప్పేసి దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాము. ఫస్ట్ టైం మొక్కుకోవడం అయినా కూడా చాలా అంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో మళ్ళీ ఒకసారి ఇలా అన్నీ అనుకున్నట్టుగా జరగాలని చెప్పేసి మనసారా మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నాము. మా బాబు అయితే వాళ్ళ మామని కూడా పిలుస్తున్నాడు, నువ్వు కూడా వచ్చి ఆరతి పట్టుకో అని చెప్పేసి. సో ఫైనల్గా మాకు ఇంకా ఈ ఆరతి చేయడం అనే ప్రోగ్రామ్ అనేది అయిపోతుంది. సో ఇది పూజలో కూడా ఒక వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ కాబట్టి సో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, ఆరతి కూడా ఇచ్చాము. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయంటే ఇంకా దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కేసుకొని కొబ్బరికాయ కొట్టుకోవడమే. సో ఇంకా మా అన్నీ కూడా అయిపోయాయి కార్యక్రమాలు. ప్రసాదం పెట్టుకున్నాం దేవుడికి అన్ని రకాలుగా. సో కొబ్బరికాయ కొట్టాల్సిన టైం వచ్చింది. సో దేవుడిని మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకొని దేవుడికి ఫైనల్గా అక్షంతలు అవి వేసుకొని సో మనసులో మళ్ళీ ఒకసారి దేవుడిని తలుచుకొని సో కొబ్బరికాయ కొట్టుకుంటున్నాము. సో ఇదండి మేము ఆల్మోస్ట్ మేము చేసిన దేవుడికి చేసిన పూజ కానివ్వండి, మేము దేవుడిని పెట్టిన సామాను కానివ్వండి. సో మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్గా మేము మా కొబ్బరికాయ కొట్టుడు కూడా అయిపోతుంది. సో కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ప్రసాదం తీసుకొని సో దేవుడికి చేసిన ప్రసాదం కొంచెం కొంచెం తీసుకొని సో ఈ వీడియో ఇక్కడితోటి అయితే ఈ వ్లాగ్ను కంప్లీట్ చేస్తున్నాము. సో తప్పకుండా మీకైతే నచ్చింది అనుకుంటున్నాము ఈ వ్లాగ్. సో మరిన్ని వ్లాగ్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. మా పేరెంట్స్ రావడం కూడా మాకు కొంచెం సంతోషంగానే ఉంది. సో వాళ్ళు నిన్న వచ్చేది ఉంటే పూజకు కూడా ఎర్లీగానే ఉండేవాళ్ళం. బట్ ఈ సేమ్ డేనే రావడం వినాయక చవితి రోజు. సో అందులో కూడా నైట్ అయిపోయింది రావడానికి. సో వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి కొద్దిగా ప్రసాదము అండ్ తీర్థము బొట్టు పెట్టేసి దేవుడిని ఆశీర్వాదం తీసుకోండి అంటే మాకు కూడా ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పేసి సో మేమంతా కలిసి ఫైనల్గా ఇలా మా చిన్న వినాయకుడిని ఫస్ట్ టైం పెట్టడము మా ఇంట్లో చాలా సంతోషంగా గడుపుకుంటున్నాము. సో మా ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.